దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి, జనహృదయ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథను ఇతివృత్తంగా తీసుకొని ఆయన హఠాన్మరణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తీరును యాత్ర 2 సినిమా తీశారు. ఈ సినిమా జనాకర్షణ పొందటంతో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ శుక్రవారం ఫస్ట్ రోజు సాయంత్రం 6 గంటలకు సభవరంలోని ఎస్డీపీఎల్ డబుల్ థియేటర్ల వద్ద సభవరం మండలంలో అన్ని పంచాయతీల పరిధిలో గల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఉచితంగా షోని ప్రదర్శింపచేశారు. సుమారు 278 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల కోసం ఎమ్మెల్యే అదీప్రాజ్ టికెట్లు కొనుగోలు చేశారు. ఈ సినిమా చూసేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు హెచ్చరిక సంఖ్యలో హాజరు కాగా ఎస్టీబీఎల్ థియేటర్ల ఆవరణలో స్వర్గీయ వైఎస్సార్ రాజశేఖర రెడ్డి బెస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, పార్టీ ప్రముఖులు పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, మండల శాఖ అధ్యక్షులు కర్రిబాబు, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు, అజయ్ రాజ్, కోటాన రాము, ఎస్ నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు, వనం అచ్చిమనాయుడు, ఇండిగబల్లి దేముడు, టి శేఖర్, పెచ్చటి రమేష్ నాయుడు, మచ్చకోటి, సభవరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బంతికొల్ల పద్మలు పాల్గొన్నారు. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షగా ఉన్నారు.